పంచతంత్ర టీవీ ప్రేక్షకులకి మనం ఈ రోజు నుంచి న్యూ కంటెంట్ ఇవ్వబోతున్నాం అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓసిన తస్సారావుల బొడ్డు మీరు కూడా ఫిల్మోజిని కాపీ కొట్టేలా వీడియోస్ చేసేస్తున్నారా? వారిని అరగొండ మీద తబల కొట్ట. వాళ్ళ రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ, వాళ్ళ బడ్జెట్ ఎక్కడ, మన బడ్జెట్ ఎక్కడ. మేము వాళ్ళలాగే వీడియో స్టార్ట్ చేద్దామని మా ఈయన ఐఫోన్ అడిగితే నాకు వాళ్ళ ఐఫోన్ ఇచ్చిండు. చూసుకోవడం నొక్కోవడం తప్ప ఏమి చేయలేము. ఒరే ఏంట్రా అది? సెల్ అన్న. సర్లేండి, మంచి కంటెంట్ ఇవ్వండి, నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటు బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టండి. సరేనన్న, పద వీడియో స్టార్ట్ చేసుకుందాం, పద. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరగొండ ఆంజనేయులు. ఈయన మా నాయన అరగొండ ఆనంద్. అదేంటే ఇతనేం ఎంత బాగుండి నానేం ఎంత దరిద్రంగా ఉందని చూస్తున్నారా? మా అయ్యకి వాళ్ళ అయ్య అంటే ప్రేమ, అందుకే వాళ్ళ అయ్యనేం నాకెట్టిండు వీడయ్యా. ఈవిడే మా అమ్మ, పేరు అరగొండ అమృత. మా అమ్మ పేరులాగే మా అమ్మ మనసు కూడా అమృతలా ఉంటదండి. ఏంటి మా అమ్మ గుండె లేకపోయినా అరగొండ అని అన్నారని చూస్తున్నారా? అది మా ఇంటి పేరండి. అదేంటి వింతగా ఉందని చూస్తున్నారా? అరవింద సమేత మూవీలోని 5 రూపాయల ఫ్యాక్షన్స్ లాగా మాకు కూడా చిన్న కథ ఉందిలేండి. దానికోసం ఒక ఎపిసోడ్ వీడియో చేసి చూపిస్తానండి. నాకు ఒక రోగం ఉందండి. అదేంటంటే నేను చూసిన కథలు గానీ, టీవీలు గానీ, ఏదైనా మూవీస్ లో గానీ క్యారెక్టర్లు నా మైండ్ కి రీచ్ అయితే అంటే నా మైండ్ దొబ్బుద్ది. తర్వాత నేను వాళ్ళ మారిపోతున్నా, పక్కన కూడా వాళ్ళ మారిపోవాలి. లేకపోతే స్క్రిప్ట్ దొబ్బుద్ది, తర్వాత నా మైండ్ లో ఉన్న చిప్పు దొబ్బుద్ది, తర్వాత అందరికీ రచ్చరంబోలే. సర్లేండి, ఇంత లెంత్ ఇంట్రడ్యూస్ ఇచ్చాక నా కడుపు అంతా ఎండిపోయింది. ఏదో తిందాం పదండి. అమ్మా అమ్మా, ఎక్కడున్నావే? ఈడొకరిది టీవీ చూడలు ఉంటే చాలు, అనుభవం వేసినా సరే అనుభవంతో కూడా చాలా ఉండదు. సరే ఇంతలో ఏముండదు, ఇంతలా చూస్తున్నారు వీళ్ళు. సరే ఒకసారి నేను కూడా చూస్తున్నాను, సరే ఏమైందో. ఏంట్రా ఇప్పుడే వచ్చావా? అన్నం పెట్టమంటావా? నువ్వెవరు నాకు అన్నం పెట్టడానికి? నువ్వు మా నాన్నకి నైఫ్ కావచ్చు, సారీ వైఫ్ కావచ్చు, కానీ నాకు మాత్రం అమ్మో కాదు కదా. జుట్టు అట్టుకొని ఈడ్చి కొట్టానంటే అరగుండ కాస్త మొత్తం గుండె అయిపోద్ది. చూడండి మేడం, మీరు మా కాలేజ్ టీచర్ ఉన్నంత వరకే నా మీద ఏ హక్కు లేదు మీకు. మూతి పగులుద్ది ఇలాంటి మాటలు మాట్లాడితే. ఏమండి ఏమండి ఏమండి, ఇలా రండి. ఏంటే కాకిలా ఉన్నంత మాత్రాన కాకిలా అరవాలా? ఎదవచోక లాపండి. చూడండి వీడు పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడు. ఓసిన తస్సారావుల బొడ్డు వాడు మంచిగా మాట్లాడితే కంగారు పడాలి గాని పిచ్చిగా మాట్లాడితే కంగారు ఎందుకే? అలవాటేగా. చూడండి డాడీ, నాకు అమ్మ అంటే పెద్ద మొక్కలే, ఇంకెవరిని అమ్మని పిలమనొద్దు. ఏమండి, ఏంటి నాకు అన్యాయం చేసి వేరే వాళ్ళని సెట్ చేసుకున్నారా? ఓసే ఊరుకోవే, నాకు అంత అదృష్టం కూడాను. నేను నిన్ను ఈడ్నే తట్టుకోలేకపోతున్నాను. వీడు ఇలా అంటాడని తెలుసుంటే ముందే వేరే వాళ్ళని సెట్ చేసుకునేవాడిని. మిస్ అయిపోయాను. సర్లేండి, మీ గొడవ నాకెందుకు కానీ నేను ఆ లవర్ వసుదాన్ని కలిసి వస్తాను. ఓసే ఆ డాక్టర్ కి కాల్ చేసి రమ్మను వీడి కోసం. సరే అండి. A few moments later. ఓయ్, నువ్వు నా వసుదారిలో ఉన్నావు, ఐ లవ్ యూ. ఇప్పుడెంత మంచి సీరియల్లో అమ్మాయిలా ఉన్నానా? థ్యాంక్స్ అండి. అవును నిజంగానే ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుందామా? నాకు ఆ వసుధారలాగా గోల్డ్ మెడల్ వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను. దేంట్లో? చదువులో. ఇంకైనట్లేలే. ఏంటి అంత మాట అన్నావు? నీతో మాట్లాడను. నువ్వు మాట్లాడదాకా నేను మాట్లాడను. ఏంటి ఇగోనా? అవును, నా ఇగో వైఫై లాంటిది ఆన్ అయిపోయింది. మరి పాస్వర్డ్? మర్చిపోయా. అదేంటి? అవును, నాకు మత్తు బరువు, అందుకే మర్చిపోయా అని పెట్టుకున్నా. సర్లే, నీ చావు ఏదో నువ్వు చావు, నేను వెళ్తున్నాను. A few hours later. ఓరే పిచ్చి డాక్టరు, ఆ ఇంజెక్షన్ ఏదో ముందు పొడిసేవో. అదేమిటి, నేను పిచ్చి డాక్టర్నా? మీ అబ్బాయికి పిచ్చి, నేను డాక్టర్ని, అంతేగాని నేను పిచ్చి డాక్టర్ని కాదు. సరేలే డాక్టరు, ఫీల్ అవ్వకు, అదేదో చూడు ముందు. ఇంకోసారి అలాగే అంటే ఇంజెక్షన్ నీకు పొడుస్తా. పంచతంత్ర టీవీ నియోజకవర్గానికి నా నమస్కారం. నేను మీ ఐటీ శాఖ మంత్రిని. ఏంటి నాతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, ఆ తర్వాత షేర్ చేయండి, అప్పుడు నేను మీకు సెల్ఫీ ఇస్తాను. ఓ సినీ తస్సారావుల బొడ్డు, ఇన్ని రోజులకి టీవీ ఖాళీగా దొరికింది. ఒకసారి చూద్దాం మన రాష్ట్రంలో ఏం జరుగుతుందా అని. ఏమండి, అలా కాళ్ళు ఊపుకొని కూర్చునే బదులు చికెన్ షాప్కి వెళ్ళి
ఒక కేజీ చికెన్ పట్టుకురండి. ఓసే నాకు ఎలాగో మనశ్శాంతి లేదు, కనీసం నీకైనా మనశ్శాక్షి ఉండాలి కదా. 24 గంటల్లో జానకి, మళ్ళీ గుప్పెడంత మనసు, అరిగిపోయింది సొగసు అనే ఇలాంటి సీరియల్ చూసి 18 గంటల టీవీకి ఫెవికల్లా అంటుకుపోతావు కదే. అదేంటి నాన్న, రోజుకి 24 గంటలే కదా, మరి 18 గంటలు ఎలా చదువుతుంది? మిగిలిన 6 గంటలు కరెంటు తీసేమని కరెంటు వాడికి 1000 రూపాయలు ఇస్తున్నా లేరా. ఆ టైంలోనైనా మీ అమ్మ పడుకుంటదిలే. ఓసే ఒక టీ తీసుకొచ్చి నా మొహాన తగలబెట్టు. సరే అండి, నిజంగానే తగలబెట్టాలి. పవన్ కళ్యాణ్ మీరు పోల్చుకుంటూ ఉంటారు కదా, జనాల్లోకి వెళ్ళారు అనుకోండి, మీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా, పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా జనాలు? నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతోనే ఎక్కువ తీసుకుంటారా సెల్ఫీలో ఎవరండి ఇతను? నైట్ 12 గంటలకు వచ్చే సీరియల్లో యాక్టరా ఏంటి? ఓసినా పెళ్ళమా, ఐటీ మినిస్టర్ కి సీరియల్ యాక్టర్ కి కూడా తేడా తెలియదేంటే నీకు? అవునులే, వాళ్ళకన్నా వీళ్ళే బాగా యాక్ట్ చేస్తున్నారులేండి, కానీ ఎంతో కొంత మంచి పనులు కూడా చేస్తున్నారులే. ఏదైనా బెటరే. సర్లేండి, సోదాపి వెళ్ళి చికెన్ పట్టుకొని రండి. సర్లే, ఈ న్యూస్ చూడడం కన్నా ఆ చికెన్ షాప్కి వెళ్ళడమే బెటర్. ఏరా నాన్న, టిఫిన్ పెట్టమంటావా? వద్దు, సీఎంతో మీటింగ్ ఉంది, అక్కడే టిఫిన్ చేసి వచ్చేస్తాను. అయ్యి బాబోయ్, మళ్ళీ ఏమైందో వీడికి? A few moments later. ఏంటి ఎవరు గుర్తుపట్టట్లేదు? అట్లీస్ట్ సెల్ఫీ కూడా అడగట్లేదు. సర్లే, మనమే వెళ్దాం. ఇక్కడ ఏదో నూడిల్స్ షాప్ లాగా ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏం సార్, నూడిల్స్ కావాలా? ఇలా ఈడైనా గుర్తుపట్టినట్టున్నాడు. ఇంత ప్రేమతో అడిగిన తర్వాత తినకపోతే ఫీల్ అవుతాడేమో. ఒక ప్లేట్ ఇవ్వమ్మా. ఓకే సార్. సర్లే అమ్మా, వెళ్ళొస్తాను. హైకమాండ్ కి చెప్పి మీ నూడిల్స్ షాప్ ని 5 స్టార్ హోటల్ గా మార్చేస్తాను. ఆగవయ్యా, మొత్తానికి దొబ్బి తినేసి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతున్నావేమి? రే లబ్బే, ఎవడ్రా నువ్వు? పెద్ద పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? హాయ్, తనకన్నా నేనే సెలబ్రిటీని, నాతో ఎక్కువ మంది సెల్ఫీ తీసుకుంటారు, తెలుసా నీకు? ఆపరా ఆపరా ఆపరా, ఇంకోసారి సెలబ్రిటీ అనకు. అలా అంటే కింద నుంచి పైదాకా చీరేస్తా. సర్లే గాని నీతో నాకెందుకు సోది, నా డబ్బులు నాకు ఇచ్చే. నాతో సెల్ఫీ అడగాలి కానీ డబ్బులు అడుగుతారా అని బుద్ధి లేదు. సత్య, ధర్మ, ఎవడమ్మా వీడు? నాకన్నా దారుణంగా ఉన్నాడు. రే, నువ్వు ఇలాగే మాట్లాడితే నీ ప్యాంటు విప్పి పెనం మీద కూర్చోబెడతా, నీ పిర్రలు పావు బజ్జీ అయిపోతాయి. అమ్మో వద్దులే, నేను క్షమించాను ఏళ్ళు. రే, ఏంట్రా వాగుతున్నావు? అదే అన్న, క్షమించమని అడుగుతున్నా, ప్లీజ్ క్షమించా అన్న. A few moments later. ఇదేంటి అలా గుర్తుపట్టలేదు? ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరిగినట్టుంది, చూద్దాం వీళ్ళైనా గుర్తుపడతారు లేదో. ఎలా జరుగుతున్నాయి మా పనులన్నీ? మంచిగా జరుగుతున్నాయా? నమస్కారం సార్, పనులన్నీ బాగా జరుగుతున్నాయి సార్. ఇంతకీ మీరెవరు సార్? నేనెవరా? నేనైనా మారువేషంలో ఉన్నాను, ఏంటి ఎవరు గుర్తుపట్టట్లేదు? వీళ్ళతోనే గుర్తుపట్టించుకోవాలి, వీళ్ళే నాతో సెల్ఫీ తీసుకోవాలి. నేనెవరా? నన్ను అందరూ బెస్ట్ డైలాగ్ కింగ్ అంటారులే. మోహన్ బాబు గారా? కాదు, మారువేషంలో వచ్చిన మహేష్ బాబా? అంటే అందంలో ఉండొచ్చేమో గానీ నేను మహేష్ బాబుని కాదు పాప. పాప ఏంట్రా? చూడు బామ్మర్ది, మీ చెల్లేమో మహేష్ బాబు అంటుంది మరి నన్ను, కానీ నేను కాదని చెప్తున్నాను కదేటి. ఓరే, అది నా సిస్టర్ కాదురా, నా పెళ్ళం. పెళ్ళే కానీ మా మొబైల్లో కెమెరా ఉందేటి. వీడు ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, వీడితో మనకెందుకు గొడవ? సారీ సార్, నా ఫోన్ లో కెమెరా లేదు, నాది డబ్బా ఫోన్. ఏంటి డబ్బా ఫోనా? సర్లే, సెల్ఫీ పథకం కింద నీకు మంచి ఫోటోలు వచ్చి ఫోన్ ఇప్పిస్తాను, డోంట్ వరీ. రేపు మా ఆఫీస్కి వచ్చి కనబడు. A few moments later. రే బాబు, ఏంటి గురిపట్టు పడుకున్నాడే? లేదు, సెల్ఫీ తీసుకుందాం. నిద్దట్లో ఉన్నోళ్ళు లేపి సెల్ఫీ అడుగుతావేంట్రా కుల్ఫీ మొహోడా? నువ్వే జనంలో అదృష్టం చేసుకున్నావు, అందరూ నాతో సెల్ఫీ దిగాలనుకుంటారు, నీతో దిగుతున్నాను. లేక ఓసి నా తస్సరవుల బొడ్డు, వీడికి మళ్ళీ మైండ్ దొబ్బినట్టుంది. ఉండు, వీడికి డాక్టర్ కరెక్ట్. ఓరే పిచ్చి డాక్టరు, మా వాడికి మళ్ళీ బ్రెయిన్ దొబ్బింది, ఒకసారి ఇంటికి రారా బాబు. కదేమిటి? నేను ఎక్కడున్నాను తెలుసా? రాజస్థాన్ లో ఉన్నా. నేను రావాలంటే ఇంకా 2 వారాలు పడుతుంది.
ఓ అమ్మ, నువ్వు వచ్చినంత వరకు మా వాడితో ఇలాగ పడాల్సిందేనా?